తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఎవరికి వారే ఎన్నికల్లో తమ గెలుపై ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంత్ కె జండగేకు బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మళ్లీ మోడీ ప్రధాని కావటం, భువనగిరి ఎంపీగా తాను భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న భారీ ర్యాలీగా 2వ దఫా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో, మోడీ గారి యొక్క సపోర్ట్తో మా స్థానిక అధ్యక్షులు పాషం భాస్కర్ గారు, టౌన్ అధ్యక్షులు బర్లాం గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇతర నాయకుల సమక్షంలో నామినేషన్ ఫస్ట్ సెట్ వేయడం జరిగింది. 23వ తారీఖు నాడు భారీ ర్యాలీతో దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు నామినేషన్ ర్యాలీతో పాటు నామినేషన్ వేయడం జరుగుతుంది. భువనగిరి సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్ పత్రాలను భువనగిరి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంత్ జండేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, చేరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ, బీజేపీ మతోన్మాది విధానాలను ఎదురించి పోరాటాలు చేయడానికి భువనగిరి నుండి పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ ఆశిస్తుందని, ఆ పార్టీ ఆశలను భగ్నం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో పోటీ మేము చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాలు గెలవాలని చెప్పేసి బీజేపీ ఊవిళ్ళూరుతుంది. దాని ఆశలని బద్దలు చేయాల్సి ఉంటుంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మేము క్యాంపెయిన్ చేస్తూ భువనగిరి నియోజకవర్గంలో ఆ క్యాంపెయిన్కి ఊపు రావడానికి మేము పోటీ చేస్తున్నాం. ఈరోజు దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం కలహించుకోవడం ఎక్కువగా ఉంది. బీజేపీ విధానాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టడంలో తక్కువగా ఉంది. ఆ లోటుని మేము పూడ్చాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్కి మేము సిద్ధమవుతున్నాం. అలాగే వారికి ఆ రెండు పార్టీలకు కూడా విజ్ఞప్తి, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రమాదకరమైన విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో దానికి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా రాజకీయంగా వ్యవహరించాలని చెప్పేసి, అందుట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి అది ప్రధానమైన పాత్ర నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు మా అభ్యర్థి జహాంగీర్ గారు అనేక సార్లు రైతు సమస్యలపైన గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగనే మూసి నది ప్రక్షాళన జరగాలని చెప్పి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అనేక సమస్యలపైన గత 30 సంవత్సరాల కాలం నుండి పోరాటం నడిపించడం జరిగింది. పార్లమెంటు స్థానం కూడా, ఈ యొక్క ప్రాతినిధ్యం కూడా మరి మా చేతికి వచ్చినట్టయితే పార్లమెంటులో గట్టిగా పోట్లాడటానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆయుధాన్ని కూడా మా చేతికి ఇవ్వాలని చెప్పేసి దాని ద్వారా ఎక్కువ పోరాటాలు నడిపించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం.